వినయ్, ఆ తర్వాత లలితా భాస్కర్ గారు. Praise God, Church. I'm really excited to be over here. And for this hour, I have been waiting for the last 1 year to share the testimony. Last year, when I came here on 31st of December night, even I too wanted to give a testimony. When many people came here, they were sharing how God has spoken the miracles in their life. But I had a miracle, but I really didn't have that much enthusiasm to speak. So I was really praying for a very good promise, Lord. I have, my drawbacks, my lackings. So I need a perfect act promise to me, just to me, my family. So God has blessed me with a very nice promise for me and my husband. For the complete year, every day when I wake up, I used to claim this promise, Lord, you made this promise during my life. And on 31st, the coming year, I really need a chance. I need to praise you. I need to share that testimony. And it should be an inspiration to others. And really, God is so great. He was so faithful. And I really honor my God here that He has everything in my shortcomings. I could taste His love. And He answered every inch of my prayer. And when we were praying about my profession, when I was praying about my career settlement, God has really helped me in this complete 2015 to grow professionally and in my career. I'm a nurse, so I need to grow. I want to step up in my career-wise and my job settlement. When it comes to my husband also, he was waiting for a good opportunity for the past 3 years, and God was so good that for the last ending of this year, He made His promise come true. Today He is blessed with a very good job, and that's a miracle in our family. And this year, I am so grateful to God, and I also thank Pastor Uncle for giving me such a nice opportunity to share this testimony. And also I wish in the coming year I would share another testimony like this. Thank you for it all. మంచి సాక్ష్యాన్ని బిడ్డ షేర్ చేశారు. వివాహమైంది మొదలుకొని ప్రభు వారిని అంతగా కాపాడారు. వారి హస్బెండ్కు అజయ్, ఎలా అజయ్ ఉన్నావా? దాసరి తీసుకురాలేదమ్మా మీ ఆయన్ని. వినడా? సాక్షి వినడా? మీ అత్త వచ్చిందా? వెరీ గుడ్. అమ్మ పద్మమ్మ గారు, పద్మరాజు గారు, గార్త్యం దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించాడు. ఆమె పద్మరాజు గారు నయోమి లాంటి కోడలందరూ రోజు లాంటి వాళ్ళు. ఎందుకంటే పద్మరాజమ్మ గారిని బాగా వంటలు చేస్తుంది, మంచి మంచి కూరలు చేస్తుంది. కోడలు వచ్చి పని చేయకుండా అత్తను బాగా కూరలు చేస్తావు కనుక నువ్వు చెయ్యని చెప్తా. వినయ్ మన సంఘ యవనస్తుడు, మరి చాలా యాక్టివ్గా పనులు చేసినటువంటి బిడ్డ. మరి ప్రత్యేకమైన సమయంలో ఆయన యొక్క టెస్టిమనీ మనతో షేర్ చేస్తారు. మరి మీరందరూ కూడా వినాలని మనం చేస్తున్నాం కదా. నా పేరు వినయ్, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఫస్ట్ టైం నేను టెస్టిమనీ చెప్పడం, సో చాలా భయమవుతుంది. దేవుడు నా లైఫ్లో ఎంతో గొప్ప అద్భుతంగానే చేశాడు. దేవుడు ఎవ్రీ ఇయర్ అందరికి ఎన్నో గిఫ్ట్స్ ఇస్తాడు, కానీ నాకు లైఫ్లో ఒక గిఫ్ట్గా ఇచ్చింది దేవుడు. దాన్ని బట్టి దేవుడు నేను ఎంతో రుణపడి ఉన్నాను. డిసెంబర్ 5th నాకు యాక్సిడెంట్ అయింది. అంటే నైట్ రోడ్ చేస్తున్నప్పుడు బైక్ వచ్చి గుద్దింది అనమాట. యాక్చువల్లీ తప్పేం లేదు, వాళ్ళు రన్ చేస్తున్నారు. సో గుద్దేసరికి నేను కింద పడిపోయాను. నాకు అసలు తెలుస్తుంది అక్కడ నుంచి వెహికల్ వస్తుంది తెలుస్తుంది, కానీ నేను ఆ టైంలో ఏం చేయలేకపోయినా. సో వాడు గుద్దేసరికి నేను కార్నర్ నుండి రోడ్ మధ్యలోకి పడిపోయినా. ఇంకా ఎలాంటి టైం అంటే సిగ్నల్ అప్పుడే వదిలేరు, వెహికల్స్ అన్ని వస్తూనే ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏ వెహికల్ గుర్తుందో తెలియదు అనమాట. అట్లాంటి టైం నేను పడిపోయినా, నాకు అసలు ఏం గుర్తుకు లేదు.
సడన్ గా కళ్ళు తెరిచేసరికి బస్ స్టాండ్ నా కళ్ళ ముందు నుంచి పక్క నుంచి వెళ్ళిపోయింది. నేను అది చూసి చాలా భయపడ్డా. ఎట్లా అనుకున్నానంటే నాకు అది ఒక కళలాగా అనిపించింది. చూసరికి ఇది అసలు నిజం కావద్దు అని అనుకున్నాను. సరే ఏం కాదని లేచేసరికి చేయి కట్టేది అనమాట. మొత్తం అక్కడ ఒక 10 స్టిచెస్ పడ్డాయి. మొత్తం బ్లడ్ అంతా కారుతుంది. బ్రిస్ట్ చూసరికి బ్రిస్ట్ ఫ్రాక్చర్ అయింది. అంటే చూస్తుండగానే ఉబ్బింది అనమాట బ్రిస్ట్. అది చూసాక నాకు చాలా భయం వేసింది. ఇన్సిడెంట్ తర్వాత అసలు నాకు మొత్తం ఒక కళలా అనిపించింది. తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశారనమాట. ఫస్ట్ ఎయిడ్ ఒక 7 o'clock యాక్సిడెంట్ అయింది, 7:30 ఆ టైంలో. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత డాక్టర్స్ అది సాటర్డే నైట్ అనమాట. అంతే డాక్టర్స్ ఎవరు అవైలబుల్ లేరు. సో అట్లాంటి టైంలో 7 నుంచి 11 వరకు ఎంత ట్రై చేసి ఏ డాక్టర్ దొరకట్టాడు. సో డాక్టర్ నాకు ఒక మంచి దేవుడు నాకు ఒక మంచి డాక్టర్ని పంపించాడు. ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ అనమాట, ఆయన స్పెషలిస్ట్. నైట్ 2 నుంచి 4 వరకు నాకు ఆపరేషన్ జరిగింది. సో అనస్థీసియా ఇచ్చి మొత్తం ఆపరేషన్ చేశారనమాట. మొత్తం అది స్కిన్ కట్ అయిపోయిన తర్వాత లోపల బ్లడ్ వెజల్స్కి డ్యామేజ్ ఉందన్నమాట. సో దానివల్ల బ్లీడింగ్ అయిపోయింది. ఎంత పెద్ద కట్టుకట్ట అని బ్లడ్ ఫ్లో ఆగట్లేదు. బ్లడ్ ఫ్లో ఆగలేదంటే చాలా డేంజర్ అనమాట. అది అంటే మేజర్ యాక్సిడెంట్ అది. సో అట్లా మేజర్ కాకుండా కొంచెం విత్ ఇన్ ఒక 1 mm ఎక్కువ అయిపోయినా కూడా మొత్తం అసలు చేయి పనిచేస్తుంది కాదని చెప్పి డాక్టర్స్ అనుంటే. సో అది హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. మొత్తం ఓకే ఇప్పుడు సెట్ అయిందని చెప్పి డాక్టర్ చెప్పారు. అక్కడ వరకు అయిపోయింది. తర్వాత మళ్ళీ బ్రిస్ట్ ఫ్రాక్చర్ అనమాట. ఇది 20 days ఇది హీల్ అయ్యేదాకా అసలు బ్రిస్ట్ ముట్టుకోమని చెప్పేసి అనుంటే. సో అదే పెయిన్తో ఇంకా 20 days అలాగే ఉండే. 7 o'clock యాక్సిడెంట్ అయితే 11 o'clock వరకు మా పేరెంట్స్కి తెలియదు అనమాట. సో ఆ టైంలో అన్న వాళ్ళు వచ్చారు చర్చ్ నుంచి. రాజన్న ఉండే నా పక్కన. రాజన్న నాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఒక బ్రదర్లా ట్రీట్ చేసి అందరినీ పిలిచారనమాట. తర్వాత పృథ్వీ అన్న, నరేంద్ర అన్న వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. 11 వరకు అసలు నాకు పేరెంట్సే లేరనమాట. మొత్తం చూసుకుంది అన్న వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు అందరూ వచ్చినందుకు. ఇప్పుడు కరెక్ట్ టైంకి నాకు ట్రీట్మెంట్ జరిగింది. అంత పెద్ద సిచ్యువేషన్ నుంచి దేవుడు నన్ను కాపాడాడు. తర్వాత విజయాన్ని వచ్చి ప్రేయర్ చేశారు, అశోకంలో వచ్చి ప్రేయర్ చేశారు. వాళ్ళ ద్వారా నేను ఎంత స్ట్రెంత్ అయినా. తర్వాత అప్పుడు అనుకున్నా దేవుడికి నా పైన ఎంత గ్రేస్ ఉందని చెప్పేసి. మొత్తం ఎక్కడ చూసినా డేంజర్ అనమాట. ఒకవేళ పడిపోయినా కూడా వేరే వ్యక్తి చూసి గుద్దే ఛాన్సెస్ 100% ఉండే. కానీ అప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడాడు. ఒక పెద్ద మేజర్ నుంచి మైనర్ దాకా తీసుకొచ్చారు. దాన్ని బట్టి దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అన్న వాళ్ళు ఎంతో ప్రేయర్ చేశారు. పాస్టర్ అంకుల్ కూడా చేసినందుకు చేసి ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ పాస్టర్ అంకుల్ ప్రేయర్ చేసినందుకు. థ్యాంక్ యూ విజయ్ అన్న. మీరు వచ్చి ప్రేయర్ చేసిన తర్వాత నేను చాలా స్ట్రెంత్ అయ్యాను. అప్పటి వరకు నాకు ఎంతో భయం ఉండేది, మొత్తం ఏమైపోతుంది అని చెప్పేసి. తర్వాత అందరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 20 days తర్వాత ఇది పిఓపి ఇప్పేసాం అని చెప్పేసి అన్నారు. తర్వాత చేయైతే సెట్ అయిపోతే ఒక 3 months రెస్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇది అనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే నా కోసం ప్రేయర్ చేసిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాస్టర్ అంకుల్ ఇచ్చిన టైంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ చిన్నవాడు తన మరణాన్ని తన కనులారా చూస్తున్న సమయం వాళ్ళ సిస్టర్ చెప్పారు, అంకుల్ బస్సు టైరు గట్టిగా వెళుతుంది, దేవుడి మహాకృపలో నా తమ్ముడు సేవ్ అయ్యాడు. అసలు ఏడుస్తూ కుటుంబంతా కూడా చెప్పినప్పుడు నేను ఎంతో వేదన వచ్చింది. దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు ఎంత కృప చూపించాడు. బహుశా 2017వ సంవత్సరం ఆఖరిలో ఆఖరి మాసం మొదటి వారంలో ఎంత విషాదం నెలకొల్పబడిందో ఆ తల్లి, ఆ చెల్లి, వారి యొక్క కుటుంబం, బిడ్డలు ఎంతగా వేదన, సంఘం ఎంత ఏదో తన మరణాన్ని తను చూస్తూనే ఉన్నాడు, కానీ ఏం చేయలేదు. పరిస్థితి దేవుడే చేయూతనిచ్చి ఆ బిడ్డను కాపాడాడు. గర్భస్తున్నానా దేవుడిని ఆశీర్వదించింది. మీలో పాడేవారు ఉంటే త్వరగా రాయాలి. చిన్నప్పుడు లాంతరు చూసిన తర్వాత అమెరికాలో దర్శనంలో ఒక లాంతరు చూసాడు. మా నాన్నగారిది కృష్ణా జిల్లా నందిగారి చంద్రపాడు, మా అమ్మగారిది నల్గొండ జిల్లా సూర్యాపేట.
మా నాన్నగారికి 7 సంతానం, 4 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. ఈ 7గురిలో నేను చిన్నదాన్ని. మా నాన్నగారు అప్పట్లో మంచి సేవకుడు. ఆ చందర్లపాడు నుంచి ఆ సేవ నిమిత్తం జగ్గపేట దగ్గర హనుమంచిపల్లి అనే గ్రామంలో స్థిరపడ్డారు. తర్వాత ఆయన మంచి సేవకుడు, మంచి రచయిత, మంచి సింగర్. అమ్మ నాన్న మంచి పాటలు పాడేది. నాన్నగారు 1955లో చనిపోయిన అప్పుడు నేను చిన్న అమ్మాయి, 2 ఏళ్ళ అమ్మాయి. అయితే హనుమంచిపల్లి పల్లెటూరు కాబట్టి కొంచెం అప్పుడు బాగా బ్యాక్వర్డ్ ఉండేది. ఆ హనుమంచిపల్లిలో మా కుటుంబం తప్ప ఎవరు చదువుకున్న లేదు. క్రిస్మస్ సమయంలో 2 లాంతర్లు పట్టుకొని మా కుటుంబం మొత్తం అందరినీ 2-3 గంటల కాడ నుంచి లేపి ప్రార్థన రమ్మంచి పాట పాడుకుంటా చింతలేదుగా నేను ఆ పాట పాడుకుంటా అందరినీ లేపి. అప్పుడు చర్చి కూడా అక్కడ లేదు. మా ఇంటి ముందు పెద్ద పందిరేసి అక్కడనే ప్రార్థన జరిపించుకునేవాడు. అదే లాంతర్తో అమెరికాలో అలా దర్శనం ప్రకారం ఆ లాంతర్ని చూసింది. అమెరికా పోయిన తర్వాత ఒక నెల తర్వాత ఈ డొక్కలు బాగా నొప్పి లేచిందండి. చాలా 20 రోజుల దాకా, నెల రోజుల దాకా చాలా బాధపడ్డా. ఈ నా బాధ చూడలేక అక్కడ అమెరికాలో అల్లుడు బిడ్డ ఉంటారు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ స్కానింగ్ అవి రాస్తారు కదా, ఇవన్నీ రాసేసారు. ఒకటి మామూలు ఆ టెస్ట్ కోసం పోయినాక 10,000 పైన అయింది. తెల్లారి ఫ్రైడే స్కానింగ్ వెళ్దాం మమ్మీ అంటే, నాకు స్కానింగ్ వద్దు ఏమొద్దు తల్లి, ఆ పైసలు ఎక్కువ టికెట్ పెట్టి మీ ఇండియాకి వెళ్ళిపోతాం, నాకు ఇక్కడ కుదరదులే, ఇక్కడ ఏమొద్దు, నాకు అవసరం లేదు ఇక్కడ అని చెప్పింది. ఆ బాధతో చాలా సింగరేకి వచ్చింది, పెయిన్ బాగా తట్టుకోలేకపోతున్నా రోజులు. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారం ఇచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనన్నా, నిన్ను విడువను ఎడబాయనన్నా నా యేసయ్యా. దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. ఆ విధంగా ఫ్రైడే రోజు బాగా నొప్పిలేసింది. వేరే ఇంట్లో ప్రేయర్ ఉంటే ప్రేయర్కి వెళ్ళినాము, వేరే కుటుంబం ఆరాధనకి. వచ్చిన తర్వాత 12 అయింది నైట్. నిద్ర పట్టట్లేదు, బాధ ఎదించాను. ఇక మోకాళ్ళ మీద ఉండి బాగా ప్రార్థన చేసినాక ఆయన సన్నిధిలో ఏమడగలను అన్నీ అడిగేసిన. నిన్ను స్వస్థపరిచి యోగమాని నేనే అన్నాను. నాకు మొరపెట్టుము, నీ కుదరని అడగమన్నావు, అడుగుతున్నా, అన్నీ అడుగుతున్నా, అయ్యా నాకు ఎందుకు స్వస్థత ఇవ్వలేదు అని చాలా ఏడ్చుకుంటా బాగా కన్నీళ్ళు కారిపోతానే. ఆ విధంగా బాధపడుకుంటా బాగా ఏడ్చుకొని బాగా పావుకుంటా మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత కొంచెం ఆ ఏడు మీద అట్నే నిద్ర పట్టింది. అయితే ఒక ఆయన లాంతర పట్టుకొని వస్తుంది. ఆయన ఎట్టుందంటే ఇక్కడ నిలువు టంగిలాగా ఉంది, ఇంతవరకు దాల్చిలాగా ఇక్కడ షెట్లాగా అనిపించింది. కానీ ఫేస్ కనపడలేదు. కానీ లాంతర పట్టుకొని ఊపుకుంటూ వస్తున్నాడు.
ఊపుకుంటూ వస్తుంది. ఈ రోజు ఈ లాకర్లు పట్టుకొని వచ్చేది ఎవరబ్బా అని కలవలో నేను అనుకుంటున్నా. అనుకుని సరే ఎవరో అట్లా వస్తుంటేనేమో అనుకొని నేను పడుకునేసరికి ఆయన వచ్చి ఆ లాంతర్ నా నుదుటి మీద పెట్టి వెళ్ళిపోయింది. నేను భయపడి లేచి దిక్కులు లేచి కూర్చున్నా. మా సార్ ఏంటి ఏమైందంటే ఇట్లా ఎవరో ఒక ఆయన వచ్చి నా నుదుటి మీద లైట్ పెట్టిపోయింది, నాకెంతో భయం అవుతుంది అని అంటే, దేవానికి అయితే నాకు స్వస్థత ఆయన అని కూర్చొని చాలాసేపు ఇద్దరం చాలాసేపు కూర్చున్నాం. అక్కడ పోయినాక సరే మాకు నిద్ర లేవు. అక్కడ అమెరికాలో ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు కదా, ఇక మేము పాటలు దేవుడి పాటలు రక్షణ టీవీ వస్తుంటే పాటలు పెట్టుకుంటుండే. మళ్ళీ మధ్యన ఐఫోన్ ఆన్ చేసుకుని పాటలు పెట్టుకుంటూ కూర్చునేది. తెల్లారి సాటర్డే అట్నే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సాటర్డే కూడా కొంచెం నొప్పి ఉంది. తర్వాత సండే చర్చి పోయినా కూడా చర్చిలో కూడా కూర్చోలేకపోయినా. జూన్ 22 తారీఖు నుంచి వాళ్ళకి బీపీఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది చిన్నపిల్లలు. ఆ చర్చిలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్, అక్కడ ఆ చర్చి పేరు. అక్కడ కూర్చున్న జూన్ 22 నుంచి బీపీఎస్ జరుగుతుంది. మేము అందరం రోజు పోయేవాళ్ళం. అయితే జూన్ 22 నుంచి సాటర్డే సండే కొంచెం వచ్చింది పెయిన్. తర్వాత జూన్ 22 నుంచి ఇప్పటి వరకు పెయిన్ లేదండి. హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుడు అంత ఆశ్చర్యకరుడు. ఆయనకు మొరపెడితే ఆయన తప్పకుండా మనకి స్వస్థతనిచ్చడం, మనకు కావాల్సింది ఇస్తాడు. అందుకని ఎవరైనా సరే వేకువజామున లేచి ప్రార్థన చేయడం మంచిది. పద్ధతి నేర్చుకున్నాను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన, నాకు మోకాళ్ళ పైన మోకాళ్ళ మీద ఉండే నేను ప్రార్థన చేయను. దేవుడి సంవత్సరం అంతా మనం కాపాడినందుకై మరి ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ముఖ్య సమయం నమస్కారం. మా నాన్నగారి పేరు చెప్పలేదు, కష్టాల జాన్ గారు, మా అమ్మగారి పేరు రోజున. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు.